నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు, ఒకరు ముద్రగడ గారు అయితే ఒకరేమో జోగయ్య గారు. మరి ఇద్దరు ఏమైపోయారు? ఇద్దరు మాయమైపోయారా, లేకపోతే పెట్టాబేడు సర్దేసుకొని ఎక్కడికైనా వెళ్ళారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఇంతకుముందు చాలా అంటే వాళ్ళకి లేఖలు రాయడమే కావచ్చు, షేరింగే కావచ్చు, ఇన్ని కన్నా మాట్లాడిన కాపు నేతలు ముద్రగడ గారు, జోగయ్య గారు, వీళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మరి సడన్ గా ఎలక్షన్స్ అయిపోయాక మాయమైపోయారా, లేకపోతే వాళ్ళకి ముందే రిజల్ట్ తెలిసి అంతా సర్దేసుకొని వెళ్ళిపోయారా? ముద్రగడకి ఒక టాస్క్ అప్పు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఆ టాస్క్ ని ఫుల్ఫిల్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది ముద్రగడకి. సో ఆ పోలింగ్ ముగిసిన తర్వాత ముద్రగడకి టాస్క్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, ఆ టాస్క్ ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు అనేది అర్థమవుతుంది పోలింగ్ సరళిని బట్టి. ముద్రగడ ఏంటి, ఆయన ఏమన్నారు, రాబోయే రోజుల్లో నేను పవన్ కళ్యాణ్ ని ఓడించకపోతే రెడ్డిగా తన పేరు మార్చుకుంటాను, పద్మనాభరెడ్డి అని మార్చుకుంటానన్నాడు. ముద్రగడ పద్మనాభం కాస్త పద్మనాభరెడ్డి అని మార్చుకుంటానని చెప్పేసి అన్నాడు ఆయన. అంత పెద్ద ఎత్తున సవాల్ చేసినటువంటి ముద్రగడ పోలింగ్ సరళిని చూసిన తర్వాత ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుంది అనేటువంటి ఒక బెట్టింగ్లు కాస్తున్నారు. గెలుపు ఓటములు కాదు, పవన్ కళ్యాణ్కి అసలు ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. మొన్నటి వరకు ఏంటి 25 నుంచి 30 మధ్యలో ఉండొచ్చు అని చెప్పి అంచనా వేసుకుని బెట్టింగ్లు కాసేవాళ్ళు చాలామంది. ఇప్పుడేంటి, రఘురామకృష్ణరాజు కొద్దిసేపటి క్రితం మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడంటే 50,000 మెజార్టీ తగ్గదు పవన్ కళ్యాణ్కి అని చెప్తున్నారు. అంటే జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాకముందే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయినట్టే అనుకోవాలి మనం. ఆయన చేసిన ఛాలెంజ్ అదే కదా. సో ఇప్పుడు ముసుగు తీశాడు, మొన్న పోలింగ్ ముందు, ఎన్నికలకు ముందు ముసుగు తీశాడు. ఏం ముసుగు తీశాడు? వైఎస్ఆర్ ఫ్యామిలీకి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటూ తెర వెనుక పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాడు చివరి నిమిషం వరకు కూడా ముసుగేసుకొని. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ముసుగు తీసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టాస్క్ తీసుకుని ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాం అనేది అర్థమైపోయింది పోలింగ్ సార్. దాంతో ముసుగేసుకున్నాడు. ముసుగేసుకొని కనిపించకుండా సైడ్ అయిపోయాడు. ఇప్పుడేం మాట్లాడట్లేదు. పోలింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెజార్టీ మీద పందాలు కట్టుకుంటున్నట్టు పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం అయితే బయటకు వచ్చి మాట్లాడాలి కదా, మాట్లాడట్లా. ఇంకోటి ఏంటంటే పోలింగ్ ముందే ముద్రగడ పద్మనాభం కుమార్తె ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి ముద్రగడ ముందే అటాక్ చేసింది ఆవిడ. ముద్రగడ పద్మనాభం వల్ల లాభం వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుందని చెప్పేసి పోలింగ్ అయిన తర్వాత వస్తున్నటువంటి టాక్. అంటే అంతకు ముందు కూడా గ్రహించారు జగన్ గారు అని చెప్పేసి అని అన్నారు కదా సార్. ఒకవేళ గ్రహిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోరుగా. దాదాపుగా 5 సంవత్సరాల పాటుగా తెర వెనుకుంటూ ముసుగులో ఉంటూ ఆ ముసుగులోనే జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తూ వచ్చాడు కదా. జనసేనకు వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఆ ముసుగులోనే పనిచేస్తూ వచ్చాడు కదా. చివరి నిమిషంలో కదా ఎన్నికలు పోలింగ్ ముందు కదా ఆయన ముసుగు తీసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి మనిషిని అనిపించుకున్నాడు కదా ఆయన. అప్పటి వరకు ఆయన కాపు నేత అనేటువంటి ఒక ముసుగులో ఆయన చేశాడు కదా. ఇవన్నీ కూడా ఎన్ని చేయాలో అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి, ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడానికి ఆయన ముసుగేసుకొని చాలా చేశాడు. అనివార్యంగా ముసుగు తీసేయాల్సి వచ్చింది. ముసుగు తీసేసాడు. ముసుగు తీసేసిన తర్వాత ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అన్నాడు. సో ఓడిస్తానన్నాడు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సో అలా లేకపోయేటప్పటికీ ఆయన మళ్ళీ ముసుగేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే అప్పుడేమో ఒక రకమైన ముసుగు, ఇప్పుడు ఇంకో రకమైన ముసుగు వేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఒకటి. రెండేంటంటే కాపు సామాజిక వర్గం, కాపు జాతి అని చెప్పి చెబుతూ కాపు నాయకులుగా ఎలివేట్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు ముద్రగడ పద్మనాభం, అలాగే హరిరామ జోగయ్య కూడా ఏం చేశాడు, లాస్ట్ వరకు ప్రతి వారానికి ఒకసారి, ఒక 15 రోజులకు ఒకసారి లెటర్ రాసేవాడు. ఏంటి ఆ లెటర్ అని అంటే, పొత్తు అనేది ఉండకూడదు, పొత్తు విచ్ఛిన్నం చేయాలి, ఇదే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తోటి అనేక లెటర్లు రాశాడు. ఆయన ఎన్ని లెటర్లు రాసినా ప్లస్ పవన్ కళ్యాణ్ తన దగ్గరకు వచ్చి మాట్లాడాలని కోరుకున్నాడు ఆయన. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. ఈ లెటర్లో ఎన్ని రాసినా
ముద్రగడ పద్మనాభం ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఒకటే కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, కాబట్టి నేను సీట్లు తగ్గించుకుంటాను, కాంప్రమైజ్ అవుతాను, ఒక మెట్టు దిగుతాను, ఇవన్నీ చెప్పాడు. చెప్పి 21 స్థానాలకే పరిమితం అయ్యాడు. పరిమితం అయ్యి ఆయన బీజేపీని, తెలుగుదేశం పార్టీని ఒక చోటకి చేర్చగలిగాడు ఆయన. ఆ చేర్చడానికి కొన్ని త్యాగాలు చేశాడు ఆయన. అవి ఎప్పటికప్పుడు ఈ కూటమి విడగొట్టాలనేది కాన్సెప్ట్ హరిరామ జోగికి, అలాగే ముద్రగడకి. అది వర్కౌట్ కాల. లేఖలు అనేకం రాశాడు హరిరామ జోగయ్య. లాస్ట్కి అమ్ముడు పోయాడు అని చెప్పి కూడా వాళ్ళు ఇది చేశారు. ప్లస్ చంద్రబాబు నాయుడికి ఒక దత్తపుత్రుడు లాగానో, లేదా చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి నువ్వెందుకు పార్టీ పెట్టింది, ఇలాంటివన్నీ చాలా లెటర్లు రాయటం ద్వారా చేశారు. ప్లస్ ఇంకోటి షేట్ల షేరింగే కాదు, పవర్ షేరింగ్ కూడా కావాలని చెప్పేసి అన్నాడు హరిరామ జోగయ్య. సో ఇలాంటి వాటివన్నింటిని అసలు చదివినట్లే పవన్ కళ్యాణ్. ముందు అసలు వాళ్ళ లెటర్లను కానీ వాళ్ళ స్టేట్మెంట్స్ని కానీ అసలు చూసినట్లే ఆయన. తన కాన్సెప్ట్ ఒకటే, రాష్ట్ర ప్రయోజనాలు కావాలి, జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలంటే కనుక కూటమి ఉండాలి. కూటమి ఉండాలంటే ఇనిషియేటివ్గా ఏం చేయాలి అనేది చేశాడు ఆయన. చేసి కూటమి కట్టి ఆయన కూటమిని ముందుకు నడిపించడానికి చాలా కీలక రోల్ పోషించాడు పవన్ కళ్యాణ్. సీన్ కట్ చేస్తే పోలింగ్ అయిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయంటే పవన్ కళ్యాణే కారణం అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో అంటే ఆ రోజున ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలకి, హరిరామ జోగి లెటర్లకి కనుక స్పందించినట్టయితే ఇవాళ మళ్ళా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండేది, ఇంకో అవకాశం ఉండేలాగా ఉండేది వాతావరణం ఇవాళ. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ ముసుగేసుకున్నటువంటి పరిస్థితి, ముసుగు తీసేటువంటి పరిస్థితి. ఇంకా అంటే అప్పుడు వేసుకున్నటువంటి ముసుగు తెలిసిపోయింది అందరికీ. సో ఇది జగన్మోహన్ రెడ్డి ముసుగు అని. ఇప్పుడు ముసుగు తీసేసి పోరాడారు. పోలింగ్ అయిపోయింది. జూన్ 4న రిజల్ట్ రాబోతుంది. అవి వచ్చిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ ముసుగేసుకునే అవకాశం ఉంది రాజకీయాలకి. అంటే రాజకీయాల్లో వైపు చూడకుండా ఉండేలాగా వాళ్ళు తెరమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, వాళ్ళు చేసినటువంటి డిస్టర్బెన్స్లు అలా ఉన్నాయి. సో పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ ఏం చేయాలో హరిరామ జోగి చెప్పాలనుకుంటాడు. పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ది. ముద్రగడ పద్మనాభం వెనకుండి ఆ పార్టీని డ్రైవ్ చేయాలని చూస్తాడు. సో వీళ్ళిద్దరు యొక్క వాళ్ళకం తెలుసుకున్న తర్వాత వ్యక్తిగతంగా కలవటానికి కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడాల వాళ్ళిద్దరిని. ముద్రగడ పద్మనాభం అయితే తన దగ్గరికి రావాలి, తనని పలకరించాలి, తన ఇంటికి రావాలని చెప్పి బహిరంగంగా కోరాడు, కానీ వెళ్ళాల పవన్ కళ్యాణ్. హరిరామ జోగి కూడా అది ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ వెళ్ళాల. సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరోనే కాకుండా పొలిటికల్ హీరోగా కూడా మిగిలిపోయాడు వాళ్ళిద్దరిని అవాయిడ్ చేయటం కాలంగా. సో ఇప్పుడు పర్మనెంట్గా ఇక వాళ్ళిద్దరూ కాపు జాతికి నాయకులు, లేదంటే కాపు జాతికి ఉద్ధారకులు అనేటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ఉండదో అది శాశ్వతంగా క్లోజ్ అయిపోయినట్టు అనుకోవాలి మనం.